జెమ్ సుజుకి మస్తూరి ఈవెంట్ అయితే జరగబోతుంది. నేనేంది ఎలక్ట్రిక్ స్కూటీ పోతున్నా అని అనుకుంటున్నారా? కొంచెం స్పెషల్గా కొత్తగా ఉండాలని చెప్పి ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకొని పోతున్నా. ఈవెంట్కి రావడమే బొక్క అనుకుంటే ఇప్పుడు వెజ్ తింటాం చూసాను, పెద్ద బొక్క. అందరు చెట్ల కిందకి వచ్చారు గాయస్, అందుకే రానని చెప్పాను నేను. అందుకే ఇజ్జత్ తీసారంటే రానని చెప్పాను నేను. సో దిస్ ఈస్ పాస్. చీఫ్ గెస్ట్ కదా, నీకు కూడా వస్తాం. అంటే చీఫ్ గెస్ట్ అని నేను నార్మల్గా అందరితో కలిసి లోపలికి వెళ్దామని చెప్పి పాసెస్ తీసుకుంటున్నా. అవును, సింప్లిసిటీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా తక్కువే కాదు భయ, అందరూ ఒకటే. సో ఈరోజు మ్యాటర్ ఏంద్రా బాబు అంటే జెమ్ సుజుకి మస్తూరి ఈవెంట్ అయితే జరగబోతుంది. ఎప్పుడో మార్నింగే స్టార్ట్ అయింది, 9:30 10 గంటల స్టార్ట్ అయింది. కాకపోతే నేను లేసరికి 11 అయింది అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 12:30 అయింది. ఆడ వేసరికి 1:30 అవుతుంది ఈజీగా. సో నేనేంది ఎలక్ట్రిక్ స్కూటీ పోతున్నా అని అనుకుంటున్నారా? కొంచెం స్పెషల్గా కొత్తగా ఉండాలని చెప్పి ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకొని పోతున్నాం. సో ఆ సర్క్యూట్లో మొత్తం ఎలక్ట్రిక్ స్కూటీని తిప్పుదాం. బాబు పక్కెళ్ళి ఆడుకోమన్నారనుకో స్విచ్ ఆఫ్. సో ఇక్కడ నుంచి అయితే నేను హైత్నగర్కి వెళ్తున్నా. నా బైక్ అయితే హైత్నగర్లో ఉందన్నమాట. సో ఈ స్కూటీ అక్కడ పెట్టేసి నేను నా బైక్ తీసుకొని వెళ్తా. ఈ బండి అయితే లోపల పెడుతున్నాం. హియర్ ఈస్ మై బేబ్స్. ఇట్లా సేఫ్ పార్కింగ్ ఉండాలి గాయస్. నా బండిలో పెట్రోల్ కూడా లేదు, కొట్టేయాలి ఇప్పుడు. ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టేయాలి గాయస్. పెట్రోల్ కొట్టించేస్తా, ఇక డైరెక్ట్ వినట్ కలిస్తే అయిపోతుంది. గట్కేసారి దాటి పోవాలి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి 40 కిలోమీటర్స్ చేంజ్ ఉంది. నా బండి ఏమో సర్వీస్ రీసెట్ అని వస్తుంది. సర్వీస్ టైం దాటి ఒక 200 కిలోమీటర్స్ ఏమో తిప్పినాక అంతే, అంతకంటే ఎక్కువ ఏం తిప్పలేదు. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుందిరా. ఇది అసలు ఇది ఎప్పుడు జరిగింది? నా కన్స్ట్రక్షన్ అంతా ముచ్చటనే తెలియదు. ఈ అంకులు ఇట్లా పోకపోతే ఎండ చుట్టూ తిరిగి వచ్చేటోళ్ళు. ఇప్పుడు మేము ఉంది, మనం ఒక లెఫ్ట్ తీసుకోవాలి. ఆ సర్వీస్ ఎట్లా వెళ్తాం కదా, మార్చేస్తారు. భువనగిరి పేరు మార్చేస్తారు, స్వర్ణగిరి అయిపోతుంది అది. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి రైట్ పోతే అదే అనమాట. అందరు బయటికి వెళ్ళిపోతారు. అందరు వెళ్ళిపోయే టైంకి మేము లోపలికి వస్తున్నాం. అందరికి బాగా చెప్పుకుంటే మనం లోపల పోవాలనుకుంటా. పెద్ద పెద్ద క్రియేటర్స్ అందరు వస్తున్నా అని చెప్పేసి పోస్టులు పెట్టారు. ఎంతమంది వచ్చారో చూద్దాం లోపల. సెక్యూరిటీ మాత్రం ఘోరంగా ఉందిగా. చలో మనం లోపల పోదాం. సార్ మా పాసులు మాకు ఇస్తే వెళ్ళిపోతాం సార్. లారీ వస్తుంది బయట చూపి. అది నాకేం తిరుగుతుంది సార్ ఆ లారీ. ఏడోకి 2 ఉన్నాయి, ఒకటి తీసుకొని కొట్టడానికి. ఇంటికి తీసుకెళ్ళి అందుకే రానని చెప్పాను నేను. అందుకే ఇజ్జత్ తీసారంటే రానని చెప్పాను నేను. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళు. టీమ్ సుజుకియా ఇప్పటిదాకా పాసులు లేవని 1000 పాసెస్ దొరికినాయి. సో దిస్ ఈస్ పాసెస్. చీఫ్ గెస్ట్ కదా, నీకు కూడా వస్తాం. అంటే చీఫ్ గెస్ట్ అని నేను నార్మల్గా అందరితో కలిసి లోపలికి వెళ్దామని చెప్పి పాసెస్ తీసుకుంటున్నా. అవును, సింప్లిసిటీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా తక్కువే కాదు భయ, అందరూ ఒకటే. లేకుంటే ఏది ఏడవడం అదే అంటున్నా, స్పెషల్ ఎంట్రీ కదా చీఫ్ గెస్ట్ కి, ఎందుకు లేదు ఏమన్నా దొరికితే డూప్లికేట్ అంటారు. మా దగ్గర పాసులు చూసారు, బ్లాక్ అమ్ముతున్నా టికెట్లు. ఇవి కూడా అల్లేదు. ఈ బ్లాగ్ అప్లోడ్ కాకముందుకే అయిపోద్ది. ఎందుకు అయిపోద్ది అంతే, స్పెషాలిటీ. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే జెమ్ సుజుకి ఓనర్స్ అట్లా అన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? మనం ఏం చేయలేము. ఏటీఎం కాదు, జేబులో చేతులు పెట్టుకొని అక్కడ వెళ్ళిపోవాలి. చలో మనం అయితే లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సగం హైదరాబాద్ ఇన్నే ఉందిగా. హాయ్ హాయ్. అసలు ఏంది సర్ప్రైజ్? వీళ్ళు స్టంట్మెన్స్ జంతర్కే మంతర్లూరు వెళ్ళా. రాయండి రాయండి. ఎక్కడ రాస్తావు? చూపి చూపి. ఇదే సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే అదే. Great to see everybody taking some good pictures and interesting news to tell you guys. Come on.
ఇంత గ్రాండ్ చేయడము చూడండి జనం చూడండి వీడియోనే రికార్డ్ కావట్లే మధ్యలో అయితే రికార్డ్ కావట్లే జనం ఏంది అసలు ఇంత పబ్లిక్ క్రౌడ్ లా సత్యకాన్ ఏదో కవర్ చేయండి ఫస్ట్. ఏ పెడతావా పబ్లిక్ ని పక్క చేరాడు నీ కాలు పెట్టిన ప్లేస్ లేదు ఇట్లా ఇసుకేస్తారు అలాని జనం అంటారు చూడండి ఎంత గట్టిగా చేసిందంటే సక్సెస్. చాలా మంది ఉన్నారు కదా అసలు ఏం అర్థం కావట్లేదు అసలు ఎంత మంది కాలు పెట్టిన వాళ్ళే ఫీల్ అవుతారు. సుజుకి షోరూమ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎక్కువ ఉన్నారు. ఇంతమంది ఎందుకు బాబ్జీ? ఏం మ్యాటర్ ఏంది ఇప్పుడు నెక్స్ట్? ఏం లేదా కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వాలి జెమ్ సుజుకి. వాట్ ఈస్ బిహేవియర్? వచ్చినాయి అన్న వెనకాల కార్లో వచ్చినాయి. కార్ ఎక్కడ ఉందో కనిపించట్లేదు. ఆయన వెల్ఫేరా వెల్ఫేర్ కదా సైడ్ పార్కింగ్ చేయడానికి హైలెక్స్ లో పట్టుకొచ్చినట్టు. సుజుకి ఉంటుంది ఎందుకంత ఏదైనా చేస్తావు ఈ సుజు అలా నేను వెళ్ళిపోతున్నాను. ఇష్యూస్ అంటారు. ఈవెంట్ అయితే ఏం లేదనమాట, అంత డల్లా బొక్క అయిపోయింది. ఇంకో ఇంతమంది ఎవరు పబ్లిక్ కూడా ఎక్కువ ఏం లేరు, చాలా మంది వెళ్ళిపోయారు. సో మేము కూడా ఇక్కడ నుంచి బయటికి పోతున్నాం గాయస్. 400 రూపాయలు పెట్రోల్ బొక్క, 100 రూపాయలు దారి ఖర్చులు బొక్క. దీనికెళ్ళి నువ్వు ఎర్లీ మార్నింగ్ 11 o'clock లేచినావు. ఎర్లీ మార్నింగ్ 11 లేచినా నేను దీనికోసం బూస్ట్ తాగిన ఎనర్జీ కోసం. బూస్ట్ మొత్తం బొక్క అయిపోయింది, బూస్ట్ డల్లా. ఏమో వెళ్ళంటారు, నాకు అదే భయం అవుతుంది. ఏమీ వాటర్ వేయలేదు, ఏమీ వేయలేదు. వాటర్ బాటిల్ ఇచ్చిరా సార్ నీకు? మీకు ఇచ్చిరానా? మీకు ఇచ్చిరా? కొడతలేవు గాయస్. స్ట్రాంగ్ ఈవెంట్ అన్నారు, సుజుకి ఈవెంట్ అన్నారు, కాదు హాస్పిటాలిటీ చూపి ఒకసారి. ఇప్పుడు ఈవెంట్కి రావడమే బొక్క అనుకుంటే ఇప్పుడు వెజ్ తింటాం చూసాను, పెద్ద బొక్క. ఒకసారి సిట్టింగ్ అరేంజ్మెంట్ చూపి. గొర్రెల మంద వీళ్ళంతా ఏదో ఇంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు. అందరు చెట్ల కిందకి వచ్చారు గాయస్. ఫ్యామిలీతో రాలేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఫ్రెండ్స్ సూపర్. సుజుకి ఈవెంట్ గ్రేట్ బాయ్. ఇడిదే వెజ్జే బాయ్, వెజ్జే బాయ్. ఇప్పుడే తెలిసింది బాయ్, ఇప్పుడే తెలిసింది మాకు కూడా ఇట్లా అంటే తెలిసింది. తెచ్చిన ఫుడ్ టీమ్ సత్య లాగేసుకున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడే ఈవెంట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం భయ. టైం అయితే 6 దాటింది. సో ఇప్పుడు ఏదో డీజే నైట్ ఏదో ఉందంట, బట్ నో ఇంట్రెస్ట్. అసలు ఫస్ట్ వచ్చిన కాడి నుంచి అయితే డొల్లా అసలు ఏం లేదు. స్టంట్ షోస్ అయినాయి కానీ ఎక్కువసేపు ఏం కాలేదు, 10-15 minutes ఏమైనాయి. ఇందాక సూపర్ బైక్స్ వచ్చినాయి, మొత్తం సావ కొట్టి రల్లా. అంతా డీజే నైట్ కోసం సెటప్ అనమాట ఇది. లైట్లు, స్టేజ్ అన్నీ వేసారు. ఈరోజు ఈవెంట్కి బెన్నర్ రైడర్ వచ్చిండు, రేవంత్ తెరాలా వచ్చిండు, స్టీవెన్ సన్నీ వచ్చిండు, ఇంకొకరు వచ్చారు. 4th person నాకు అంత ఐడియా లేదు, ఫేస్ అంత ఐడెంటిఫై చేయలే. మొత్తం టోటల్ 4 guests అనమాట. ఆ 4th guest నేనే. ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి అయితే శామిరిపేట ఒక 2 kilometers ఏముందనమాట. సో ముందుకెళ్ళి ఒక టీ బ్రేక్ తీసుకొని అక్కడ నుంచి అందరం డిస్పర్స్ అయిపోతాము. ఐ హోప్ ఈ వీడియో ఎవరికి నచ్చలేదని అనుకుంటున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టాటా.
పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే చెరకు సమతం చెల్లివి పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే చెరకు సమతం చెల్లివి ఎలకు సమతం చెల్లివి ఎలకు సమతం చెల్లివి మంత్రాలు తింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల చిలువు పచ్చ కుండబంతి కోరంతో పచ్చ 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 వా చే చే సఖియా కౌగిలి 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 చేయబడు సఖియా చెలియా నీ ఒంటే సొంతే దొరికిన తొలి పన్ను చీకటి చెరిపేయని కలరే కనాలి నిజమే హమాలి కలరే కనాలి జయ హో జయ హో Everybody sing with us. జయ హో జయ హో జయ హో ఈవెంట్ అయిపోయింది గాయ్స్, ఈవెంట్ అయితే అయిపోయింది. ఓపిక మొత్తం తెంగింది. ఇంటికి ఎట్లా పోవాలి? ఈ వీడియో మాటలు కూడా అసలు నాకు Guys, video ఇక్కడ వరకు చేస్తాం. I hope you like this video. Don't forget to like, share, comment. ఈ వీడియో ఇక్కడితో అయితే క్లోజ్ So guys, ఈ వీడియో ఇక్కడ వరకు చేసేద్దాం. I hope you like this video and don't forget to like, share, comment and subscribe. Thank you for watching. Ajay Official.